హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా మమ్మీ నా కోసం మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి. అంటే బాలంతల టైంలో మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేవారో చూసేయండి. ఇవన్నీ మనకి దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. చూసేయండి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, గసగసాలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు. ఇవన్నీ మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లేత మేక మాంసం అండి, కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక పెనం పెట్టుకొని 1-2 లేదా స్పూన్స్ కంటే ఎక్కువ మీరు ఏ నూనె యూజ్ చేస్తే ఆ నూనె. నేనైతే గాను నూనె అయితే ప్రిఫర్ చేస్తాను. గాను నూనె చాలా మంచిది మనకి. సో గాను నూనె అనేది యాడ్ చేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఈ నూనెలో బాగా ఉడకాలండి. నురుగు వస్తుంది ఏంటక్క అని మీరు అడగొచ్చు. నురుగు వస్తుంది అంటే అది గాను నూనె కాబట్టి మనకి అలానే పైకి నురుగు తేలుతూ ఉంటుంది. సో మనం డీప్గా వండే కొద్ది కూడా ఆ నురుగు అనేది పోతుంది అనమాట. అంటే స్టార్టింగ్లో మనకి నురుగు అనేది కనిపిస్తుంది, తర్వాత ఉండేది కొద్ది కనిపించదు అనమాట. బాగా మిక్స్ చేయాలండి. చాలా కొంచెం సమయం పడుతుంది ఉడకడానికి, ఎందుకంటే మనం పచ్చిగా వేస్తున్నాం కదా. ఆ పేస్ట్ అనేది బాగా కలుపుతూ స్మెల్ అంతా బయటకు పోయేంత వరకు బాగా దగ్గరికి బాగా కలుపుతూ ఉండాలి. ఎంతవరకు కలపాలంటే ఒక 2-3 మినిట్స్ అంటే అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. సమయం కూడా ఎక్కువ అవసరం లేదు. అంటే మనం తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం మటన్ అనేది దీంట్లో యాడ్ చేసుకున్నాం అనమాట. నేను ఒకదానే కాబట్టి మంచిగా, సో నాకైతే కొంచెం సరిపోతుంది. ఈ ఆయిల్ తినాలనుకుంటే కొంచెం ఎప్పుడైనా వండుకోవచ్చు. ఓకేనా? దీంట్లో వేసి సో మనం దాంట్లో ఈ మటన్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఈ మసాలా ఈ మిశ్రమం కూడా దాంట్లో పట్టాలన్నమాట. మటన్కి బాగా పడుతూ బాగా కలిపి ఒక చికెన్కి మనం కారం వేసి ఒక పట్టే వరకు కలుపుతూ ఉంటాము. కలిపి పక్కన మూత పెట్టి పక్కన పెట్టి ఉడికించాలి. 4 to 5 మినిట్స్ అన్నమాట. 5 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత చూస్తే మనకి మటన్ అనేది బాగా ఉడికి పొగలు వస్తుంది. ఎంత బాగా కుక్ ఇలా మనకి బాగా ఇలా మనకి బాగా మంచిగా కుక్ అవుతుంది. స్మెల్ అనేది వస్తుంది. దీనికి నాకు వచ్చేసి స్మెల్ వచ్చిన తర్వాత అంటే మీరు యాడ్ చేసుకుంటే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. బేబీకి అరుగుదల వస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ బాగుండు నాకు నేను ఇందాక ఆల్రెడీ పేస్ట్లో వేసాను కాబట్టి పైన మాటి. సో నేను దీంట్లో లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేశాను. మీరు ఇక్కడైనా యాడ్ చేసుకోవడం వేసుకోవచ్చు. లేదంటే సో మనం యాడ్ చేసిన తర్వాత దగ్గర పడాలన్నమాట. బాగా దగ్గర పడి ఈ దగ్గరికి బాగా సో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో మనం కావాల్సిన ఇందులో వాటర్ దీంట్లో యాడ్ చేసి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది మనకి ఓన్లీ నాకు చేస్తూ బాగా కర్రీ నా ఒక్కదానికి ఇలా బాగా కలిపేసిన తర్వాత గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది నాకు. ఇంకా బాగా దగ్గరికి వచ్చేస్తుంది.